ఈ ప్రశ్న ప్రజల మనసుల్లో ఉన్నది అడగక తప్పట్లేదు సార్. హైదరాబాద్లో డే బై డే జనాభా పెరుగుతూనే ఉన్నారు, ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. మీరేమో చౌరస్తాలన్నీ క్లోజ్ చేసేసి ఎక్కడో యూటర్న్లు ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా వచ్చాయి. ఏంటంటే యూటర్న్ ఎక్కడ తీసుకోవాలి బాబు అంటే ఆ రోజు డే అంతా అయిపోతుంది అన్నట్టు. సో పక్కన పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరుగుతున్న సందర్భంలో, పొల్యూషన్ పెరిగిపోతున్న సందర్భంలో సర్కిల్లో ఒక సిగ్నల్ పెడితే ఆగుతాం కదా, ఎక్కడో యూటర్న్స్ పెట్టి ఇబ్బంది పెట్టేస్తున్నారు. పొల్యూషన్ పెరిగిపోతుంది, పెట్రోల్ కన్జంప్షన్ కూడా పెరిగిపోతుంది. ఇది ప్రజలందరూ ప్రతిరోజు అనుకుంటున్న ప్రశ్న. ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ దీని మీద సిగ్నేచర్ స్టూడియో నుంచి ఒక చిన్న రీసెర్చ్ చేశాను సార్. సో వాళ్ళందరూ చెప్పింది ఇది అడగండి దయుంచి అని. సో ప్రజల ప్రశ్న, ఇది నా ప్రశ్న కాదు. ఈ ప్రశ్నకు జవాబు, ఒక ట్రాఫిక్లో నేను 3 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేశాను ట్రాఫిక్ అడిషనల్ సిపిగా. అందరు అడుగుతూ ఉంటారు, కానీ దీంట్లో అవగాహన అనేది తక్కువ ఉంటుంది కనుక అడుగుతారు మీరు. ఇప్పుడు ఒక జంక్షన్ ఉంటుంది, అక్కడ సిగ్నల్ పడింది అనుకోండి, జూబ్లీస్ చెక్ పోస్ట్ తీసుకోండి, ఆర్ ఈవెన్ ముందు కేసీపీ జంక్షన్ అని మీకు అవగాహన ఉందా? కేసీపీ జంక్షన్ తాజ్ కృష్ణ నుండి కిందికి వచ్చి అక్కడ సిగ్నల్స్ ఉండేది ముందు. అది ఏం జరిగేదంటే, ఎవరైతే అక్కడ క్యూలో ఉన్నారో 3 సిగ్నల్స్ మారితే కానీ వాళ్ళు జంక్షన్ దాటే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏం చేశారు, ట్రాఫిక్ ముందు స్ట్రైట్ వచ్చేసి ముందు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ తిప్పుకొని వచ్చేయండి, ఫ్రీ ఫ్లో ఉంటుంది అని అటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. యు ఆర్ క్రాసింగ్ ద జంక్షన్ ఇన్ లెసర్ టైం. సో ఇది ఊరికే చేయరండి ట్రాఫిక్ వాళ్ళు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ స్టడీ చేస్తారు, దాంట్లో ఏమైనా అంటే అడ్వాంటేజ్ ఉంటేనే వాళ్ళు టేకప్ చేస్తారు. మీరు చెప్పినట్టు కొన్ని చోట్ల అనవసరంగా పెట్టారేమో అని నాకు కూడా అనిపిస్తుంది, అది స్టడీ చేస్తాం. ఒక ఉదాహరణ, నేను లాస్ట్ టైం కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నప్పుడు తార్నాక జంక్షన్లో పబ్లిక్ ధర్నా చేసి అక్కడ వాళ్ళు జంక్షన్ పెట్టించారు, మళ్ళీ పెట్టించారు. అంటే ముందు తీయించేశారు, మేము యూటర్న్లు పెడితే మళ్ళీ అందరూ మొత్తుకొని మళ్ళీ వచ్చి అందరు రిక్వెస్ట్ చేసి మళ్ళీ అదే బాగుండేదని చెప్పి, సో ఒక ఉదాహరణకు ఇస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. చాలా టెక్నికల్ సబ్జెక్టు, ట్రాఫిక్ ఫ్లోస్, ట్రాఫిక్ వాల్యూమ్స్ అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇట్స్ అ వెరీ టెక్నికల్. మేము కొద్దిగా ప్రొఫెషనల్స్ సహాయం తీసుకొని ఈ ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో అనేది రాష్ట్రంలో ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ సమస్య ప్రజలకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది కనుక ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ట్రాఫిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, అంటే ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్, ట్రాఫిక్ గురించి, రూల్స్ గురించి, రోడ్ సేఫ్టీ, దాదాపు 7,500 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో మన రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా 1,75,000 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. సో ఇది పూర్తిగా నివారించకపోయినా కొద్దిగా కంట్రోల్ తీసుకొచ్చి కొద్దిగా డిసిప్లిన్ తీసుకురావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్యూరో ద్వారా స్టాండర్డైజ్ ప్రాక్టీసెస్, ఏవైతే రోడ్స్ టర్నింగ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో యాక్సిడెంట్స్, అన్ని హాట్స్పాట్స్ లాగా ఐడెంటిఫై చేసి అక్కడ ఏమైనా ఇంజనీరింగ్ చేంజెస్ తీసుకురాగలిగితే అది చేయడం, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ప్రతిపాదిస్తున్నాం. ఆ బ్యూరో తొందరలో ఏర్పాటు కాబోతుంది. దానికి తగిన రిసోర్సెస్, దాంట్లో ఇంజనీర్స్, R&B నుండి, ట్రాన్స్పోర్ట్ నుండి వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ ఇటువంటి మెజర్స్ టేకప్ చేసి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఏరియాలో హెల్మెట్ కంపల్సరీ అంటారు, ఇంకో ఏరియాలో హెల్మెట్ మీ ఆప్షన్ అంటారు, కొన్ని ఏరియాస్లో సీట్ బెల్ట్ ఓకే కంపల్సరీ అంటారు, కొంతమంది లేదంటారు. సో ఒకే రాష్ట్రంలో ఈ విధంగా విధానాలు ఉండొద్దు, స్టాండర్డైజ్గా ఉండాలి. అండ్ సీట్ బెల్ట్ గురించి కూడా ఫ్రంట్ సీట్ ఓకే, బ్యాక్ సీట్ అవసరం లేదంటారు, కానీ యాక్సిడెంట్స్లో ఎక్కువ శాతం చనిపోయేది బ్యాక్ సీట్ వాళ్ళే. కంపల్సరీగా బ్యాక్ సీట్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి, అప్పుడే ప్రాణాలు మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఈ బ్యూరో కూడా ఏర్పాటు కాబోతుంది. సో ఇప్పుడు వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది కనుక మనము
అన్లెస్ వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగితే కానీ మనకు సమస్య కొద్దిగా తక్కువ అయ్యే అవకాశం లేదు. ఉన్న పరిస్థితుల్లో హౌ బెస్ట్ టు మేనేజ్ ద ట్రాఫిక్, బెటర్ ఫ్లో, యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేయడం అనేది మేము ప్రత్యేకంగా ట్రై చేస్తామని తెలియజేస్తాం.